సౌలు నా ఆజ్ఞను గైకొనలేదు, అతన్ని నేను రాజుగా చేసినందుకు చాలా బాధపడుతున్నాను. ఇది ఎప్పుడూ కూడా దేవుని దగ్గర నుంచి మనం ఇలాంటి సాక్ష్యాన్ని సంపాదించుకోకూడదండి. నేను ఆ వ్యక్తిని దీవించినందుకు నేను చాలా బాధపడుతున్నానని దేవుడు ఎప్పుడు చెప్పకూడదు. ఎందుకు అంటే నిన్ను దేవుడు దీవించేది దేనికంటే ఆయనకి లోబడి ఆయన చెప్పిన మాట వినడానికి తప్ప నువ్వు దీవించబడిన తర్వాత నీకు నచ్చినట్టుగా ఉంటాం కొరకు కాదు. అలాగ నువ్వు చేస్తే ప్రభు ఏమంటాడంట, నేను ఆ వ్యక్తిని దీవించినందుకు నేను చాలా బాధపడుతున్నాను, నేను ఆ వ్యక్తిని ఆశీర్వదించినందుకు నేను చాలా బాధపడుతున్నాను అనే సాక్ష్యం దేవుని దగ్గర ఎప్పుడు కూడా ఎవరు కూడా తెచ్చుకోవడానికి వీలేదు. ఇక్కడ సౌలు గురించి దేవుడు ఇస్తున్న సాక్ష్యం ఏంటంటే, సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసి నా ఆజ్ఞలు గైకొనకపోయిన కనుక అతన్ని రాజుగా నిర్ణయించినందుకు పశ్చాత్తాపడుచున్నాను. ఎంత పెద్ద మాట. నీకు సహాయం చేసినందుకు, నీకు మేలు చేసినందుకు, నిన్ను ఆశీర్వదించినందుకు, నీకు ఒక పని ఇచ్చినందుకు, నీకు ఒక ఆధిక్యత ఇచ్చినందుకు దేవుడు బాధపడుతున్నాడు అంటే అది ఏం సాక్ష్యం అండి? ప్రభు నిన్ను దీవించడానికి, ఆశీర్వదించడానికి కారణం ఏంటంటే తద్వారా నువ్వు ఆయన నామాన్ని మహిమ పరచబడే జీవితం నువ్వు కలిగి ఉండాలి.